ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం సీసీఎస్ కు తరలించారు. ఇవాళ ఉదయం ఆయన విదేశాల నుంచి తిరిగి వస్తున్న నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ పోలీసులు సినిమా పైరసీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రవి కదలికలపై నిఘా పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ అతనిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ విచారణలో భాగంగా ఇమ్మాడి రవి నుంచి విలువైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఈయన నుంచి కొన్ని వందల హార్డ్ డిస్క్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మాడి రవి వైసాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అయితే ఈయన కుకట్పల్లిలో ఓ అపార్ట్మెంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. ఇండస్ట్రీ అది తెలుగు సినిమా ఇండస్ట్రీనా, టాలీవుడ్డా, హాలీవుడ్డా, బాలీవుడ్డా, ఏ సంబంధం లేదు. ఏ సినిమా రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే మన మొబైల్లో ప్రత్యక్షం అవడం అనేది ఈ మధ్యన సినీ ఇండస్ట్రీ నిర్మాతలకు తలలు పట్టుకునేంత పని అయిపోయింది. అసలు ఇది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచి ఈ విధంగా వస్తుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం, రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఏదో ఒక వెబ్సైట్లో ప్రత్యక్షం అవుతా ఉంటాయి సినిమాలు. అది కూడా ఎలా, థియేటర్కి తన్నే విధంగా హెచ్డి క్వాలిటీతో మన ఫోన్లో ప్రత్యక్షం అవుతా ఉంటాయి కొత్త కొత్త సినిమాలు. రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా చిన్న సినిమాల కాడి నుంచి పెద్ద సినిమాలు, అది ఏ నిర్మాత అయినా కానివ్వండి, అది ఎంత పెద్ద సినిమా అయినా కానివ్వండి, ఎంత చిన్న హీరో సినిమా అయినా కానివ్వండి, నిమిషాల్లో గంటల్లోనే మనకు రిలీజ్ అయినటువంటి దాదాపుగా ఆ రిలీజ్ అయిన సినిమా యొక్క రివ్యూ కూడా మనం వినేలోపే మన మొబైల్లో ప్రత్యక్షం అవటం మనం చూస్తున్నాం. రిలీజ్ కాదు కదా, రిలీజ్కి ముందు కూడా ప్రత్యక్షమైన సందర్భాలు మనం చూసాం హెచ్డి క్వాలిటీతో. అలాగే రిలీజ్ అయిన రోజున మనం ప్రయాణించేటువంటి ట్రావెల్స్ బస్సులో కూడా డైరెక్ట్గానే సినిమా వేయటం కూడా, సినిమాలు చూడటం కూడా మనం అనేకటువంటి వీడియోల్లో మొబైల్స్లో మనం చూసాం, వార్తల్లో కూడా చూసాం. ఇది ఎలా సాధ్యం? అసలు ఈ విధంగా రిలీజ్ అయినటువంటి కొద్ది గంటల్లోనే రిలీజ్ కాకముందు కూడా రిలీజ్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి మన మొబైల్స్లో. ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి 24 క్రాఫ్ట్స్ కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి ఈ విధంగా నిర్మాతలు దాని మీద వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫలం మొత్తం తాకట్టు పెట్టి ఉన్న సర్వస్వం అన్నీ కూడా అంటే ఆస్తులు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం కానివ్వండి అన్నీ తాకట్టు పెట్టి దగ్గర మనం బయట ఎక్కడైనా వడ్డీలకు డబ్బులు అడిగితే మినిమం వడ్డీలు ₹2, ₹5 కానీ ₹5 అడుగుతారు. కానీ ఇండస్ట్రీ బయట సంబంధించినటువంటి అప్పు తెచ్చి నిర్మాతలు సినిమా తీసేవి దాదాపుగా అవి చాలా ఇంకా మనం ఊహించలేము. అది ఒక్కసారి ₹10, ₹20 కూడా ఉండిద్ది అనమాట. ఆ విధంగా లక్షలు కోట్లు తెచ్చి సినిమాని పెట్టుబడి వాళ్ళ జీవితం మీద దాన్ని పెట్టి, ఎందుకంటే వాళ్లకు లాభాలు ఆర్జించడం తర్వాత సంగతి. చాలా మంది అనుకుంటారు వీళ్ళు కోట్లు పెట్టి దానికి 100 10 కోట్లు సంపాదిస్తారు అనుకుంటారు. కాదండి, చాలా మంది జీవితాల్లో ప్యాషన్తో ఆధారపడి ఉంటాయి. దాంట్లో లాభాలు లేకుండా ఉండవు, నష్టాలు కూడా అలాగే ఉంటాయి. కానీ వాళ్ళ జీవితంలో అదొక ప్యాషను. వాళ్ళ జీవితంలో వాళ్ళ కళలు ఎలా అయితే తీయాలనుకుంటారో సినిమా, ఆ విధంగా కోట్లు పెట్టి కష్టపడి ఆ సినిమాని నిర్మించడం జరుగుతూ ఉంది. అలాంటి సినిమాలు జీవితం అంతా త్యాగం చేసి వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వం ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి ఆ విధంగా సినిమాలు తీస్తూ ఉంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏందో తెలుసుకునే లోపే మన మొబైల్లో అనేక వెబ్సైట్లో ప్రత్యక్షం అవడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇలా ఎంతో మంది నిర్మాతలు, రోడ్డున పడ్డటువంటి నిర్మాతలు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న నిర్మాతలు ఉన్నారు, జీవితంలో ఇంకెప్పుడు సినిమా ఇండస్ట్రీ వైపు చూడకూడదు అనుకున్న డిసైడ్ అయినటువంటి నిర్మాతలు ఉన్నారు. ఈ విధంగా ఎంతమంది జీవితాలు బలవుతాయంటే దానికి సంబంధించి కేవలం వాళ్ళు కష్టపడి ఇన్నాళ్ళు రాత్రనక పగలనక కష్టపడి ఎక్కడెక్కడో దాని మీద ఆశలు పెట్టుకుని ఎంతో రెమ్యునరేషన్స్ ఇచ్చి పక్క రాష్ట్రాల నుంచి కూడా యాక్టర్ని తీసుకొచ్చి ఇంత కష్టపడితే కేవలం 2 నిమిషాల్లో థియేటర్ కూడా వెళ్లకుండా మన మొబైల్స్లో వెబ్సైట్లో సినిమా చూసేసి అతను డిసైడ్ చేసేసి రివ్యూస్ రాస్తూ ఉంటూ సినిమా గురించి చెప్పేస్తూ ఉంటే వాళ్ళు ఇంకో 10 మందికి షేర్ చేస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి, ఇంకా థియేటర్లకు ఎందుకు వస్తారు? అందుకే థియేటర్లు ఆ విధంగా ఎందుకు ఈరోజు థియేటర్లు అనే ఫంక్షన్ హాల్స్ అవుతాయంటే అదే కారణం. ఎందుకంటే థియేటర్లకు వచ్చి సినిమా చూడటానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదు. ఎందుకంటే దానికి తోడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒకటి. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి రోజే మీరు అబ్జర్వ్ చేస్తే రిలీజ్ అయిన రోజే ఓటీటీలు ఎప్పుడు ప్రత్యక్షం ఇది కూడా చెప్తా ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో నిర్మాతలు ఇంత ఇదిగా కష్టపడతా ఉంటే సినిమా రిలీజ్ అవ్వగానే సరదాగా వెళ్ళటం, సినిమా హాల్లో కూర్చోవటం, రిలీజ్ అయిన రోజే ప్రశాంతంగా జేబులో ఒక మొబైల్ పెట్టుకోవటం. ఇప్పుడు వస్తున్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఎంత చక్కగా హెచ్డి క్వాలిటీ ఫొటోస్ వస్తాయి, వీడియోస్ వస్తాయి మనకు తెలుసు. అసలు మనం మొబైల్ కొనేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటాం, దీంట్లో మెగాపిక్సెల్ ఎంత ఉంది, దీంట్లో ఫొటోస్ బాగా వస్తాయా, వీడియోస్ బాగా వస్తాయా, ఈ విధంగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి దాన్ని తగ్గట్టే కంపెనీలు కూడా మన కస్టమర్ యొక్క టేస్ట్ని బట్టి రకరకాలుగా ఈ మధ్యన మొబైల్ ఫోన్స్ వస్తూ ఉన్నాయి. ఎంత హెచ్డి క్వాలిటీ అంటే మనం మైండ్ బ్లోయింగ్ అయ్యేటువంటి హెచ్డి క్వాలిటీస్ మన మొబైల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి మొబైల్ ఫోన్ ఒకటి జేబులో పెట్టుకుని సరదాగా కెమెరా ఆన్ చేసి నీట్గా కూర్చుని 2 గంటలు ఎటువంటి అనుమానం రాకుండా సినిమాని మొబైల్లో డౌన్లోడ్ చేసి బయటకు వచ్చి
ఆ మూవీని ఇంకోటికి అమ్మినందుకు కొంత డబ్బును వాడికి ముట్ట చెప్పి ఇది ఇంకోటికి అప్పచెప్పి ఈ విధంగా ఉన్నటువంటి ఎన్నో వెబ్సైట్లు. దాంట్లో ప్రధానమైనది ఐబొమ్మ. మనందరికీ తెలిసిందే. ఎవరైనా సరే మూవీ ఎలా ఉందంటే అప్పుడు చాలా మంది ఎందుకు నేను ఐబొమ్మలో చూసేసాను, పెద్ద బాగుందో లేకపోతే బాగలేదో ఇలా రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎక్కడ చూస్తారో ఎంతలోనే మూవీస్ టికెట్స్ దొరకట్లేదు అంటే ఐబొమ్మలో చూసేసాను. ఐబొమ్మ అనేది ఎంత ఈజీ అయిపోయిందంటే దాదాపుగా స్టూడెంట్స్ కాదు కదా, ఇళ్లలో గృహిణులు కూడా ఐబొమ్మ అనే పేరు అలవాటు అయిపోయిందంటే అర్థం చేసుకోండి. ప్రతి వాళ్ళు ఐబొమ్మని సెర్చ్ చేయటం, కొత్తగా రిలీజ్ అయిన సినిమాని గంటల్లో చూడటం, అది మంచి మంచి క్వాలిటీ హెచ్డి క్వాలిటీలో చూడటం. ఎందుకు పదే మీకు హెచ్డి క్వాలిటీ అంటున్నానంటే నేను గతంలో చూసేటువంటి సినిమాలు ఇదే విధంగా ఎవరైనా పైరసీ చేస్తే ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి, థియేటర్కి వెళ్ళి చూసేటువంటి అనుభూతి కొంచెం తేడా ఉండేది. దాన్ని బట్టి లేదులే కొన్నాళ్ళకి ఇసుగుబుట్టి థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ క్వాలిటీ అదంతా అనుభూతి ఎంజాయ్ చేయొచ్చు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం మన థియేటర్లో ఏ విధంగా చూస్తున్నామో అంతే హెచ్డి క్వాలిటీతో ఇప్పుడు మా మొబైల్స్లో వస్తున్నాయి. అంటే ఐబొమ్మ అనేది అందరి నోళ్ళలో ఇలాంటి చాలా ఉన్నాయి వెబ్సైట్లు. కానీ ప్రధానంగా ఐబొమ్మని ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారంటే ఈ ఐబొమ్మ చేసేటువంటి పైరసీ అంతా ఇంత కాదు. ఒక సినీ ఇండస్ట్రీ నిర్మాతలే బయటకు వచ్చి దాదాపుగా ఈ 5 ఏళ్లలో 25,000 కోట్లు నష్టపోయామంటే ఇక అర్థం చేసుకోండి. వాళ్ళు అంత ఇదిగా ఓపెన్గా చెప్తున్నారంటే అన్ని వేల కోట్లు అనేది అంతమందిని అంత నష్టపరిచింది ఎవరంటే ఐబొమ్మని చెప్తున్నారు. ఇటీవలి కాలంలో దానికి సంబంధించినటువంటి ఏదైతే సిపి ఆనంద్ దాని గురించి పట్టుకొని ఎవరైతే పైరసీకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని తీగలాగితే డొంకంతా కదింది. కానీ ఆ సమయంలో ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకుడు రవి ఉన్నారో అతను మాత్రం పట్టుకోవటం సాధ్యం కాలేదు. ఎక్కడైనా సరే పట్టుకుంటామన్నారు, అది మాత్రం సాధ్యం కాలేదు. దేశ విదేశాల్లో అన్నారు, అది సాధ్యం కాలేదు. కాకపోతే దీనికి వెనక ఉన్నట్టు నెట్వర్క్ ఎవరు, అసలు ఎలా చిత్రీకరిస్తారు, దీని మార్కెటింగ్ ఏంది, ఏ విధంగా ఈ తీసినటువంటి మొబైల్స్లో తీసినటువంటి మూవీని ఏ విధంగా వాళ్ళు ఎవరెవరికి సప్లై చేస్తారు అనే విషయాన్ని మాత్రం మొత్తం దానికి సంబంధించి సిపి ఆనంద్ అయితే చాలా చాలా దగ్గర ఉండి మొత్తం ఇంట్రాగేషన్ తీసి బయటకు తీయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, దానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ చిరంజీవి గారివ్వండి, నాగార్జున గారిని ఆహ్వానించి జరుగుతున్న తీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా జరుగుతుందంటాం. దానికి సంబంధించి ఒక పెద్ద హంగామా నడిచింది, మనందరికీ తెలిసింది ఆ విషయం. వాళ్ళు చాలా చక్కగా చిత్రీకరిస్తారు. మొబైల్ చేతిలో పెట్టుకుంటారు, దానికి సంబంధించిన మొత్తం 2 గంటలు కూర్చొని ప్రశాంతంగా దాన్ని మొత్తం డౌన్లోడ్ చేస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త టెక్నాలజీ కేవలం మొబైల్ జేబులోనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఉన్నటువంటి ఇప్పుడు టెక్నాలజీ చిన్న స్టాండ్స్ వచ్చినాయి, దాంట్లో పెట్టేస్తారు, అనుమానం రాకుండా ఆ స్టాండ్ రూపంలో చిత్రీకరిస్తారు. ఇక అనేకం వచ్చినాయి. అలా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఒక థియేటర్లో ప్రతి సినిమాకి వచ్చిన టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ థియేటర్కి సంబంధించినటువంటి మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ మూవీకి సంబంధించిన ఒక బార్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఒక అతను ఆ పైరసీ చేసే అతను ఆ బార్ కోడ్ ద్వారా ఆ థియేటర్లు ఎప్పుడు తీశాడు, ఏ సమయంలో తీశాడు, ఎవరెవరు వచ్చారు, ఆ ఇంట్రాగేషన్లో ఒక పైరసీ చేసిన వ్యక్తి దొరకటం, ఆ తర్వాత తీగంతలా అయితే డొంకంతా కదిలింది. ఆ టైంలోనే ఈ ఐబొమ్మ రవి పేరు బయటకు వచ్చింది. ఐబొమ్మ రవి డైరెక్ట్గానే పోలీసులకు ఛాలెంజ్ చేశారు, మీరు నన్నేమి చేయలేరు, నేను గనక తలుచుకుంటే మీ జీవితాలే తారుమారైపోతాయి, నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు నన్నేమి పీకలేరు అన్న పొజిషన్లో మాట్లాడినట్టు రవిని ఎట్టకేలకు ఈరోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ రవిని అరెస్ట్ చేసిన క్రమంలో ఇప్పుడు గతంలో చెప్పినట్టుగానే రవికుమార్ దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఒకవేళ రవి కనుక నోరిపితే ఎవరెవరి జీవితాలు తారుమారైపోతాయి, దీని వెనక పెద్ద మనుషులు ఎవరున్నారు, పెద్ద హస్తాలు ఎక్కడున్నాయి, ఎందుకంటే ఇది చిన్న మాఫియా కాదు కదా, వేల లక్షల కోట్ల మాఫియా. ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇది. మళ్ళీ రవిని ఇంట్రాగేషన్లో బయటకు తీస్తారా విషయాలు, లేదా అసలు రవి ఛాలెంజ్ చేసిందే పోలీసుల జీవితాల గురించి, వాళ్ళ గురించి నోరిపితే పోలీసుల భవిష్యత్తు, వాళ్ళకి సంబంధించిన కెరీరే నాశనం అయింది అన్నటువంటి రవిని మళ్ళీ పోలీసులు దీన్ని బయటకు తీసుకొస్తారా, అసలు రవి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది, ఇన్ని వేల కోట్లు ఇంత మాఫియా నడుపుతూ అంత రవి ధైర్యంగా వార్నింగ్ ఇచ్చా అంటే దీని వెనక ఖచ్చితంగా ఎవరైనా పెద్ద మనుషులు ఉన్నారా, పెద్ద హస్తాలు ఉన్నాయా? కాదు, ఇతను చేసినటువంటి ఏదైతే లీగల్గా ఈ విధంగా ఇల్లీగల్గా సంపాదించినటువంటి డబ్బులంతా కూడా ఏదైతే వెబ్సైట్ల ద్వారా తీసుకొచ్చిన పేమెంట్స్ అన్ని, డిజిటల్ పేమెంట్స్ అన్ని కూడా ఎక్కడి వచ్చినాయి, ఇతను తెరిచినటువంటి ఖాతాలు అయితే మన దేశానికి కాదు, పక్క దేశాల్లో అకౌంట్లు ఓపెన్ చేశారు. మళ్ళీ పక్క దేశాల అకౌంట్లు ఓపెన్ చేసినప్పుడు ఆ డబ్బు మొత్తం సీజ్ చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి లా లూప్లో ఉన్నటువంటి ఆధారంగా అవన్నీ అరెస్ట్ మనం చేయగలమా, ఆ డబ్బును మొత్తం రికవర్ చేసేటువంటి అవకాశం ఉందా, మళ్ళీ దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఈరోజు రవి అరెస్ట్ అయిన తర్వాత అనేక విషయాలు బయటకు రాబోతున్నాయి. దాంతోపాటు రవి దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను కూడా మొత్తం కూడా బయటకు తీసేటువంటి పనిలో పడ్డారు. మళ్ళీ రవి మాత్రం ఛాలెంజ్ చేసినటువంటి తరుణంలో ఎట్టకేలకు పోలీసులు అయితే సక్సెస్ అయ్యారు, అతను అయితే అరెస్ట్ చేశారు.